మనపై నిత్యం కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ చరిత్రలో అత్యంత చీకటి ఘట్టం మొదలైంది. ఆర్థికంగా అట్టర్ ఫ్లాప్ అయిన పాక్ ప్రభుత్వం అన్ని అమ్మకానికి పెట్టేసింది. ఆ దేశంలో ఇకపై ఒక్క ప్రభుత్వ సంస్థ కూడా ఉండదు. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మేయాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయించారు. సైన్యం, సెక్యూరిటీ వంటి వ్యూహాత్మక సంస్థలు మినహా అన్ని సర్కారీ సంస్థలు అమ్మకానికి వచ్చాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాక్ మరో మార్గం లేక ఈ దారి పట్టింది. నష్టాల్లో ఉన్న సంస్థలనే కాదు, లాభాలు అందిస్తున్న సంస్థలను కూడా అమ్మి పారేయాలని ప్రధాని ఆదేశించారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సహా పలు కీలక సంస్థలు ఫర్ సేల్ బోర్డులు పెడుతున్నాయి. పాకిస్తాన్ అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటుంది. రాజకీయ సంక్షోభం, ఉగ్రవాద దాడులు, సైనిక ఆధిపత్యంతో నలిగిన పాక్లో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఖజానా ఖాళీగా వెక్కించడంతో కొత్త ప్రధాని ప్రపంచ దేశాల ముందు చేతులు చాస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను బాబాబు ప్లీజ్ ఇంకొక $1 బిలియన్ ఇవ్వు, వడ్డీ ఎంతైనా పర్వాలేదు అని బతిమాలుతున్నారు. ఇప్పటికే ప్రధాని నివాసంలోని బర్రెలను సైతం అమ్ముకున్న పాక్ ప్రభుత్వం ఇక చేసేదేం లేక ప్రభుత్వ సంస్థలను అమ్మాలని నిర్ణయించింది. పాకిస్తాన్ను ఆదుకుంటామని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ హామీ ఇచ్చినప్పటికీ ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం పాక్ దుస్థితికి అద్దం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలను నడపడం సాధ్యం కాదని షెహబాజ్ షరీఫ్ తేల్చారు. ప్రభుత్వ సంస్థ నిర్వహణకు నిధులు, ఉద్యోగాలకు జీతాలు, ఉత్పత్తులకు మార్కెటింగ్ తలకు మించిన భారమని ఆయన భావిస్తున్నారు. బిజినెస్ చేయడం గవర్నమెంట్ పని కాదని, ప్రైవేట్ వ్యాపారులకు సాయపడ్డమే ముఖ్యమని అంటున్నారు. ప్రభుత్వ సంస్థలు అమ్మడానికి మంత్రులు చర్యలు తీసుకొని ప్రైవేటీకరణ కమిషన్కు సహకరించాలని ఆదేశించారు. అమ్మకాలు పారదర్శకంగా సాగాలని, బిడ్డింగ్ తతంగాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పారు. పాకిస్తాన్ విదేశాల నుంచి ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి తీసుకున్న అప్పులు ఇండియన్ కరెన్సీలో 10 లక్షల కోట్లకు పైనే. దేశంలో బాండ్ల ఇష్యూ వంటి మార్గాల్లో చేసిన పబ్లిక్ డెట్ 18 లక్షల కోట్లు దాటిపోయింది. అప్పులు, వాటిపై వడ్డీలు తడిచి మోపుడయ్యాయి. విదేశీ అప్పుల్లో 30% చైనా ఇచ్చినవే. వాటిని తీర్చే మార్గం లేక ఇమ్రాన్ ఖాన్ హయాంలో చాలా ప్రభుత్వ ఆస్తులను అమ్మేశారు. ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయాక పాక్ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. ఆదాయం కోసం పన్నులను భారీగా పెంచినా ఫలితం లేకపోయింది. యమపాసంలా మారిన రుణపాసాన్ని తప్పించుకోవడానికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ ఆస్తుల విలువను లెక్కగట్టిస్తున్నారు. కేబినెట్ మంత్రులతో సమావేశమై అమ్మకానికి యాక్షన్ ప్రణాళికలను తయారు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రైవేటైజేషన్ ప్రోగ్రాం 2024-29 అని పేరు పెట్టారు. మొదట నష్టాల్లో ఉన్న కంపెనీలను, తర్వాత లాభాల్లో ఉన్న వాటిని అమ్మి 2029 నాటికి ప్రైవేటీకరణను పూర్తి చేయాలన్నది ప్లాన్. పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థల్లో 50% నష్టాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల్లో 3 అతిపెద్ద కంపెనీ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పైకి లేవలేనంత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇది అప్పుల కింద నెలకు 11,500 కోట్ల పాక్ రూపాయలను చెల్లిస్తుంది. ఇలాంటి సంస్థలను కొనడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమన్నట్టు ఎంత పలికితే అంతకు అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. పాకిస్తాన్ 77 ఏళ్ల చరిత్రలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వ సంస్థల ఏర్పాటులో సత్తా చాటింది. పాకిస్తాన్ స్టీల్ మిల్స్, నేషనల్ ఫెర్టిలైజేషన్ కార్పొరేషన్, పాకిస్తాన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ, కరాచీ షిప్ యార్డ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ వంటి సంస్థలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. ఇప్పటికే చాలా ప్రభుత్వ సంస్థలు వదిలించుకున్న పాక్ ఇప్పుడు మొత్తం అమ్మేయాలని నిర్ణయించుకోవటం దేశ పాలకుల వైఫల్యానికి నిదర్శనం. భారత్ సహా పలు ఆసియా దేశాలు కూడా పెట్టుబడులు ఉపసంహరణకు పేరుతో ప్రభుత్వ సంస్థలను వదిలించుకుంటున్నా మొత్తానికి మొత్తం అమ్మేయడం లేదు. ప్రజల కష్టార్జితంతో స్థాపించిన సంస్థలను చేతగాని పరిపాలనతో ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫర్ సేల్ బోర్డులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.